మనం ఈ రోజుల్లో చూసుకున్నట్టుగైతే మారిన ఆహారపు అలవాట్ల వలన మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్యాన్సర్. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువైపోవటం వలన సబ్జెక్టు టు కరెక్షన్. మాకున్న ఒక సమాచారం ఏమంటే పంజాబ్, హర్యానాలలో క్యాన్సర్ పేషెంట్లను తరలించడానికి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందనేసి ఒక విషయం విని మేమంతా చాలా బాధపడాల్సి వచ్చిందనమాట. ఈ వ్యవసాయం గురించి మేము సర్వేలో పరిశోధనలు చేయడం మొదలెట్టినప్పుడు మాకొచ్చిన మొదటి విషయం పరిజ్ఞానం ఏంటంటే రైతు ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నారు. రైతుకి 365 రోజులు అంటే ప్రతిరోజు డబ్బు కావాలి తన దైనందిన జీవితాన్ని నడుపుకోవడానికి. ఈ డబ్బు సంపాదించడానికి కోసమే వివిధ ప్రణాళికల రూపంలో ఈ 7 లేయర్ ఫార్మింగ్ని అభివృద్ధి చేసి రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఉన్నటువంటి చిన్న సన్నకారు భూములు ఏవైతే రైతులకు ఉన్నాయో వారి భూముల్లో వారి అవసరాల కోసం రకరకాల మొక్కల్ని కాలానుగుణంగా వాళ్ళ టైం ఫ్రేమ్ ప్రకారం, సీజన్ ప్రకారం వాటిని వాళ్ళే ప్లాన్ చేసుకొని వేసుకోవడం వలన వారు డబ్బును ఎలా సంపాదించుకోవచ్చు అనేది వారు తెలుసుకోవటం జరిగింది. అలాగనే నీరు, ఎరువులు, ప్రత్యేకించి ఈ నీరు, ఎరువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్య ఉంది. మనం చూస్తే పంటకి నీరు ఎంత శ్రేష్టం అంటే అది కూడా నదుల వలన, వర్షం వలన వచ్చే నీరే శ్రేష్టమైన నీరు. వచ్చే కొద్ది కాలంలో ఉన్నటువంటి ఈ వనరుల్ని రైతు భూగర్భ జలాల కిందకి మార్చుకొని చిన్న ఖర్చులతో నీటిని వినియోగించుకోవటం జరుగుతుంది ఈ ప్రాక్టీస్లో. అలాగనే ఎరువుల గురించి మాట్లాడుకున్నట్టుగైతే వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా స్థానికంగా దొరికేటువంటి పదార్థాలతోనే జీవన ఎరువులు తయారు చేసుకోవటం, అలాగనే రైతు శిక్షణా కేంద్రాలలో లభ్యంగా ఉన్నటువంటి బెనిఫిషియరీ బ్యాక్టీరియాస్ లాంటివి రైతు ఉత్పత్తి చేసి పంటల మీద వాడుకోవటం ద్వారా ఖర్చు మ్యాక్సిమం తగ్గించుకొని తను మ్యాక్సిమం రైతు లాభాలు పొంది ఆర్థిక అభివృద్ధి సాధించడం అనేది గత ప్రాక్టీసులను బట్టి చూసి ఇప్పుడు రైతాంగం కూడా ఈ ప్రాక్టీస్లోకి వెళ్ళడం మంచిది అని మేము చెప్పడం జరుగుతుంది. అలాగనే మట్టిని సారవంతం చేయటం, ఈ మట్టిని సారవంతం చేయటం అనేది మనం మట్టిని గురించి ఆలోచిస్తే మట్టి పొర ఏర్పడటానికి, పై పొర ఏర్పడడానికి ఏదైతే ఫెర్టైల్ ల్యాండ్ ఉందో దానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది వాస్తవానికి. అటువంటి పై పొరని కాపాడుకోవాలి అంటే వ్యవసాయంలో మొక్కలు ఇంటిగ్రేటెడ్ పార్ట్ అయి ఉండాలి. భూసారాన్ని కొట్టుకుపోకుండా కాపాడుకోవాలి. అలాగనే భూమికి మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. రకరకాల ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం అభివృద్ధి చెంది మొక్కలు వాటిని ఉపయోగించుకొని రైతు మీద భారం పడకుండా రైతు ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని మొక్కకు కావాల్సినటువంటి ఖనిజాలు, లవణాలు, విటమిన్స్ ఇవన్నీ కూడా మొక్కకి పూర్తి స్థాయిలో అందించగలిగే విధానం ఈ 7 పథకంలో వస్తుంది. అలాగనే కీటకాలు, రోగాలు, వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఈ మారుతున్న కాలక్రమం ప్రకారం ఈ కీటకాల తాకిడి, రోగాలు మొక్కలకి సంభవించడం అనేది తద్వారా రైతు మీద ఖర్చు భారం పడుతూ వస్తుంది. కానీ 7 విధానంలో ఎక్కువగా మాట్లాడేది బయోలాజికల్ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి. అలాగనే ఈకోసిస్టాన్ని అభివృద్ధి చేయటం వలన ఈకోసిస్టంలో ఏమంటారు, మొక్కకి హాని చేసే కీటకాలు ఏమన్నా ఉంటే వాటిని తినే ఇంకొక కీటకం కూడా ప్రకృతిలో ఇవ్వబడింది. మన రిచువల్స్లో ప్రాక్టీస్లో చూసుకున్నట్టుగైతే మనకిప్పుడు బోనాలు జరుగుతుంది. బోనంలో మనం దేవునికి సమర్పించే బోనము ఒక ఫెర్మెంటేషన్ ప్రాసెస్. యాక్చువల్గా అది భూమిలో కలవాలి. భూమిలో కలవడం వలన భూమికి ఉపయోగకరమైన
బ్యాక్టీరియా డెవలప్ అయ్యి భూమికి ఎంతో మేలు చేస్తుందనేది మనందరికీ తెలిసిన విధానమే. ఈ విధంగా మనం 7 లేయర్ ఫార్మింగ్ ద్వారా రైతుకి కావలసినంత లాభాలు చేకూర్చవచ్చు.